సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, ఆ రాత్రి సమయంలో పాండవుల మహాబలం విజృంభించింది. దాన్ని భరించడం చాలా కష్టమని దుర్యోధనుడు ఎంతోమంది పోయారు కదా. వెంటనే పక్కనే ఉన్న కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, ఇప్పుడు మిత్రుల మైత్రి ధర్మాన్ని పాటించవలసిన సమయం ఆసన్నమైంది. మిత్రుల యొక్క మైత్రి ధర్మాన్ని, ఇప్పుడేదో జ్ఞానం వచ్చినట్టుంది కనుక, ఓ కర్ణ, ఇప్పుడు మన వారిని పాంచాలురు, మత్స్యదేశీయులు, కేకీయులు, పాండవులు చుట్టుముట్టారు. మన యోధులందరినీ వధిస్తున్నారు కనుక నువ్వు వారిని రక్షించు. ఇవిగో ఈ విజయధ్వనాలను విను. పాండవులు, పాంచాల మహారథులు, ఎంతోమంది రాజులు సంతోషంగా సింహనాదాలు చేస్తున్నారు, విను అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంద్రుడే అర్జునుడిని రక్షించడానికి వచ్చినా భయం లేదు. నేను ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తాను, అర్జునుడిని వధిస్తాను, బాధపడకు. నేను పాండవులను, వారికి తోడుగా వచ్చిన పాంచాలను వధిస్తాను. పాండవులను వధించి నీకు విజయాన్ని అందిస్తాను, సందేహించుకన్నాడు. ఇంకా కర్ణుడు చెప్తూనే ఉన్నాడు చూడండి. ఆ మాటలు విని పక్కనే ఉన్న కృపాచార్యుడు పెద్దగా నవ్వాడు. కర్ణుడిని చూస్తూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, బళాబళా, ఇక్కడ మాటలతోనే పని జరిగిపోతుందా? భలే మాట్లాడుతున్నావే. అలా అయితే నిన్ను నమ్ముకున్నందుకు ఇక దుర్యోధనుడికి రాజ్యం లభించినట్టే లెక్క, అతడి మంచి గతి దొరికినట్టే లెక్క. నువ్వు దుర్యోధనుడి ముందు చాలా ప్రగల్భాలు మాట్లాడుతున్నావు. ఈ ఘోర యుద్ధంలో నీ పరాక్రమం కనిపించదు, దానికి ఫలము లభించదు. ఇది ముమ్మాటికి సత్యం. ఓ కర్ణ, రణభూమిలో నువ్వు చాలాసార్లు పాండవులతో పోరాడావు. అప్పుడు నీ పరాక్రమం ఏమైపోయింది? అన్ని యుద్ధాల్లోనూ అన్నిసార్లు నిన్ను పాండవులు ఓడించారు. మరి వారిపై నువ్వు గెలిచేదెప్పుడు? గతంలో గంధర్వులు దుర్యోధనుడిని బంధించి తీసుకొని వెళుతుంటే నీ సేనలన్నీ యుద్ధం చేశాయి. అప్పుడు అందరికన్నా ముందు నువ్వే పారిపోయావు. 3 మాటలు నువ్వు పారిపోయావు, జ్ఞాపకం ఉందే? విరాట నగరంలో కూడా వీరందరూ కలిసికట్టుగా పాండవులతో యుద్ధం చేశారు కదా, కానీ లాభం ఏమిటి? అందులోనూ నీ ఉత్తరీయలా కూడా ఊడిపోతూ ఉంటే పరిగెత్తావు నువ్వు. ఓ కరుణ, నువ్వైతే నీ సోదరులతో సహా ఓడిపోయావు, పారిపోయావు. అందుచేత నువ్వు రణరంగంలో అర్జునుడికి సరిపోవు. గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు ఏం చేశావు నువ్వు? విరాట్ నగరంలో ఏం చేశావు? పారిపోయావు. ఉత్తరీయాలన్నీ పోయాయి. కనుక శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ జయించాలని ఎందుకు ఉత్సాహపడుతున్నావు? ఓ కరుణ, మాటలు చాలించయ్యా, చేసి చూపించు. ఇప్పటికే చాలా ప్రగల్భాలు పలికావు. అనుక్త్వా క్రమేదియస్తు తదువై సత్పురుష వ్రతం. మాటలు చెప్పకుండా పరాక్రమించటమే సత్పురుషుల వ్రతం. కరుణ, నీ సంగతి దుర్యోధనునికి తెలియటం లేదు పాపం. అర్జునుడిని చూసేదాకా ఎంతసేపు అయినా గర్జించు, బాగుంటుంది. అర్జునుడి దగ్గరకు చూసిన తర్వాత మాత్రం నీకు గర్జనలు ఉండవు. అర్జునుడి బాణాలను నువ్వు ఇంకా సరిగ్గా ఎదుర్కొనలేదు, అందుకే గర్జిస్తున్నావు. అర్జునుడి బాణాలతో గాయపడిన తర్వాత నువ్వు గర్జించలేవు. క్షత్రియులు బాహుబలంలో శూరులు, విప్రులు, మాటల్లోనే శూరులు. అర్జునుడు వింటితో శూరుడు, మరి నువ్వు కలలు కనటంలో శూరుడు. ఆ అర్జునుడు రుద్రుడిని మెప్పించాడు, నువ్వెవరిని మెప్పించావు? దుర్యోధనుడిని మెప్పిస్తున్నావు అంతే. అలాంటి వాడిని ఎవడు ఎదిరిస్తాడు అన్నాడు కృపాచార్యుడు. ఆ మాటలు కర్ణుడు కోపించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, శూరులు ఎప్పుడూ వర్షాకాల మేఘాలలాగా ఎప్పుడు గర్జిస్తూనే ఉంటారు, కనుక నేను అలాగే గర్జిస్తూ ఉన్నాను. శూరులు యుద్ధభూమిలో ఆత్మ ప్రశంస చేసుకుంటూ మాట్లాడటంలో తప్పు నాకు కనిపించడం లేదు. మరి నా మాటలను ఎందుకు తప్పుగా భావిస్తున్నారు? శూరులు రణభారాన్ని కూడా మోస్తారు,
నేను మోస్తున్నాను. ఎంభారం పురుషో ఓఢుం ఎంభారం పురుషో ఓఢుం మనసాగి వ్యవస్యతి మనసాగి వ్యవస్యతి దైవమస్య ధ్రువం తత్ర దైవమస్య ధ్రువం తత్ర సాహాయ్యోపపద్యతే సాహాయ్యోపపద్యతే. పురుషుడు భారాన్ని మొయ్యాలని మనస్సులో సంకల్పిస్తే అతడి దైవం కూడా తప్పకుండా సహాయం చేస్తుంది. నేను మనస్సులో ఏ భారాన్ని మొయ్యాలని అనుకుంటున్నాను దానికి తగిన ప్రయత్నం చేస్తున్నాను. ఓ విప్ర, నేను పాండవులను కృష్ణుణ్ణి వృష్ణి వంశీయులను సంహరించి గర్జిస్తే నీకేమి నష్టం? ఓ మహాత్మా, ఈ రోజున నేను కృష్ణార్జునులను జయించాలని మనసులో ఉత్సాహపడుతున్నాను. అందుకే గర్జిస్తున్నాను. ఈ గర్జనకు లభించే ఫలితాన్ని విను. యుద్ధంలో నేను పాండుకుమారులను కృష్ణుణ్ణి వృష్ణి వంశీయులను వారి అనుచరులను వధించి రాజ్యాన్ని దుర్యోధనునికి అర్పిస్తాను. నేనొక్కడనే ఇక్కడ వీరుణ్ణి అన్నాడు. ఆ మాటలు విని కృపుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఓ కర్ణ, మళ్ళీ కలడు అంటున్నావు. నేను నీ మాటలను వినలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు ధర్మరాజును కృష్ణార్జునును నిందిస్తూనే ఉంటావు. వారు యుద్ధ విశారదులు, నీకేం తెలుసు? కృష్ణార్జునులన్న వైపే గెలుపు ఉంటుంది తెలుసా? ఇది సత్యం. వారు ధర్మాత్మలు. ఓ కర్ణ, అటువంటి శత్రువులను నువ్వు యుద్ధంలో జయించాలని ఎందుకు ఉత్సాహపడుతున్నావు? నువ్వు ఎప్పుడూ కృష్ణుడితోనే యుద్ధం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇది చాలా అవినీతి, గ్రహించు అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు నవ్వుతూ కృపాచార్యుడితో ఇలా అన్నాడు. ఓ ఆచార్య, పాండవుల గురించి నువ్వు సత్యం చెప్పావు. ఆ పాండవులలో ఇవే కాకుండా ఇంకో ఎన్నో చాలా గుణాలు ఉన్నాయి. వారిని ఇంద్రుడు, దైత్యులు, యక్షులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, రాక్షసులతో కూడిన దేవతలు కూడా గెలవలేరు. అయితే ఇంద్రుడిచ్చిన ఈ శక్తితో నేను పాండవులను గెలుస్తాను. ఈ అమోఘ శక్తితో నేను అర్జునుడిని వధిస్తాను. అప్పుడు అతడు లేకుండా అతడి సోదరులు ఈ రాజ్యాన్ని అనుభవించలేరు. వెంటనే వారు నశించిపోతారు. ఇక ఈ భూమంతా దుర్యోధనుడికి వశమైపోతుంది. సునీతైరిహ సర్వార్థాః సిద్ధ్యంతే నాత్ర సంశయః సిద్ధ్యంతే నాత్ర సంశయః ఏతమర్థమఖం జ్ఞాత్వా ఏతమర్థమఖం జ్ఞాత్వా తతో గర్జామి గౌతమ తతో గర్జామి గౌతమ. ఓ కృపాచార్య, ఈ లోకంలో చక్కగా కనుక ప్రయత్నం చేస్తే అన్ని పనులు సిద్ధిస్తాయి. ఈ విషయంలో అనుమానం లేదు. నాకు ఈ విషయం తెలుసు కాబట్టి నేను గర్విస్తున్నాను. నువ్వేమో వృద్ధుడవు, కొద్దిగా కూడా యుద్ధం చేయలేవు. ఒకనాడు పాండవులతో బాగా స్నేహం చేశావు. అందువల్ల ఇప్పుడు మోహానికి గురై నన్ను అవమానిస్తున్నావు. అయినా నువ్వు ఇలా నాకు అప్రియంగా మాట్లాడుతుంటే నేను కత్తి తీసుకొని నీ నాలుకను కోసేస్తా. అందుచేత అప్రియంగా మాట్లాడుకు, నీ నాలుకను కోసేస్తా. జాగ్రత్త. ఇప్పటిదాకా జరిగినవన్నీ పాండవుల ప్రభావం కాదు, దైవం యొక్క ప్రభావమే. ఓ ద్విజాదమా, వారిని ఎప్పుడూ నువ్వు బలవంతుడి అనుకుంటూ ఉంటావు వాళ్ళని. నేను దుర్యోధనుడిని మేలు కోరుకుంటూ ఉంటాను. కనుక ఆ పాండవులతో నేను యథాశక్తిగా యుద్ధం చేస్తాను. గెలుపు మాత్రం దైవాధీనమై ఉంది. దీన్ని బాగా గుర్తుంచుకో అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 159, 160, 161, 162 అధ్యాయములు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు అలా కృపుడితో కటువుగా మాట్లాడటాన్ని చూసి అశ్వత్థామ చాలా కోపించాడు. వెంటనే కత్తి పట్టుకొని కర్ణుని మీదికి దూకాడు. ఏం మా నాన్నని అంటావా నువ్వు? అశ్వత్థామకు కృపుడు మేనమామ అవుతాడు, కృపుడు. అందుచేత అశ్వత్థామ కృపుడిని తిట్టడాన్ని సహించలేకపోయాడు. ఓహో, అశ్వత్థాముడికి
తీవ్రమైనటువంటి కోపంతో సింహము మదపటి ఏనుగుని మీదకు దూకినట్లుగా దుర్యోధనుడు చూస్తూ ఉండగానే కర్ణుడి మీదకు దూకాడు. కర్ణుడితో అశ్వత్థామ ఇలా అన్నాడు, ఓ నరాధమా, దుర్బుద్ధి, అర్జునుడి యొక్క నిజమైన గుణాలను నా మేనమామ మెచ్చుకుంటున్నాడు. ఆయనను నువ్వు ద్వేషంతో దూషిస్తున్నావు. నువ్వు బాగా పొగరు పట్టి ఉన్నావు. నీ శౌర్యాన్ని నువ్వే పొగుడుకుంటున్నావు. నా మేనమామ సకల లోకాలను మేటి అయిన ధనుర్ధారి. ఆయన నువ్వు గర్వంతో లెక్క చేయటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకంత గర్వం? యుద్ధంలో అర్జునుడు నిన్ను ఓడించి నువ్వు చూస్తూ ఉండగానే సైంధవుణ్ణి చంపేశాడు. అప్పుడు నీ శౌర్యం ఏమైంది? నీ అస్త్రాలు ఏమైపోయాయి? ఓ సూతాధమ, గతంలో అర్జునుడు సాక్షాత్తు శివుడితో యుద్ధం చేశాడు. అటువంటి వాణ్ణి నువ్వు నీ మనసులోని కోరికలతో గెలవాలని చూస్తున్నావు. శ్రీకృష్ణుడు సకల శస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. ఆ శస్త్రమే ఆయన, అన్ని శస్త్రాల్లో ఆయన ఉంటాడు. అతడితో కలిసి ఉన్న అర్జునుడిని ఎవరూ జయించలేరు. ఓ దుర్బుద్ధి, అర్జునుడు అంతటి లోకైక వీరుడు, పరాజయం తెలియనివాడు. యుద్ధంలో నువ్వు ఈ రాజులతో కలిసి అర్జునుడిని గెలుస్తావని అనుకుంటున్నావా? ఓ దుర్బుద్ధి, స్థిరంగా నిలబడు, కదలకు. ఇప్పుడే నీ తలను నరికేస్తాను అని అశ్వత్థామ కత్తితో కర్ణుడి మీదకు దూకాడు. ఆ అశ్వత్థామను దుర్యోధనుడు, కృపుడు కలిసి నివారించారు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇతడు దుర్మతి, యుద్ధం గురించి గొప్పగా చెబుతున్నాడు కనుక ఇతడిని విడిచిపెట్టు. ఇప్పుడే యుద్ధం అంటే ఏమిటో రుచి చూపిస్తాను, బాగా తెలిసేలాగా చేస్తానన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ, ఓరి దుర్బుద్ధి, నీ తప్పును మేము క్షమిస్తున్నాం. నీ పొగరుకు హద్దులే లేవు. దాన్ని అర్జునుడే నాశనం చేస్తాడులే అన్నాడు. తర్వాత దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, శాంతించు, నన్ను క్షమించు, మాపై కరుణించు, కర్ణుడిపై కోపించకు. ఇప్పుడు మీ అందరి మీద అతి పెద్ద బాధ్యత ఉంది. దాన్ని మీరు జయప్రదంగా నెరవేర్చుకోవాలి. అలాంటి సమయంలో మనం చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టకూడదు, పెద్ద విషయాల మీద దృష్టి పెట్టాలి. ఓ విప్ర, అటు చూడు, పాండవులు అన్ని వైపుల నుండి పిలుస్తూ వస్తున్నారు, కర్ణుడితో యుద్ధం చేయాలని అరుస్తూ వస్తున్నారు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ ఆ ఓదార్పు మాటలు విని శాంతించాడు, తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. తర్వాత కృపాచార్యుడు తన సౌమ్య స్వభావం వల్ల వెంటనే శాంతించాడు. మృదుత్వాన్ని మెచ్చుకొని కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ దుర్బుద్ధి, మేము ఈ తప్పును క్షమిస్తున్నాం. అంటే ఈ తప్పును క్షమిస్తున్నాం. ఇప్పుడు మాపై పొగరు చూపించావు కదా, ఆ నీ పొగరు అర్జునుడే తప్పకుండా అణచివేస్తాడు అన్నాడు. ఆ తర్వాత యుద్ధభూమిలో పాండవ సైన్యం, పాంచాలుర సైన్యం ఒకటై అన్ని వైపుల నుండి కర్ణుడిని బెదిరిస్తూ యుద్ధానికి దిగారు. అప్పుడు కర్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించాడు. అప్పుడు కర్ణార్జునుల మధ్య యుద్ధం రణభూమిలో మహాద్భుతంగా కనిపించింది. అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. మంత మామూలే. దాన్ని చూసి నీ వారంతా భయపడ్డారు. అర్జునుడి బాణాలతో నీ సైన్యమంతా పీడించబడుతోంది. అప్పుడు దుర్యోధనుడు పాండవులతో యుద్ధం చేయమని ఆజ్ఞాపించగానే అశ్వత్థామ ఎంతో ఉత్సాహపడ్డాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. పూర్వం ఇంద్రుడు రాక్షస వధకై ప్రయత్నించినట్లుగా అశ్వత్థామ శత్రువులను వధించటానికి సిద్ధమయ్యాడు. ఘోర యుద్ధం చేయటానికై వెళుతూ అశ్వత్థామ నీ పుత్రుడితో, నేను తప్పకుండా శత్రువులతో యుద్ధం చేస్తాను, గొప్ప గొప్ప యోధులను గెలుస్తాను, పాంచాలురు, సోముకులు, కేకేయులు, పాండవులతోనూ యుద్ధం చేస్తాను, నీకోసం యుద్ధం చేస్తాను అన్నాడు. తర్వాత అశ్వత్థామ నీ కుమారులను సంతోషపెట్టాలని
శత్రువులకు భయం కలిగించాలని బయలుదేరాడు. దృష్టద్యుమ్నుడు, అర్జునుడు చూస్తూ ఉండగానే అశ్వత్థామ ఎంతోమంది పాంచాల వీరులను చంపేశాడు. ఆ తర్వాత ధర్మరాజ భీమసేనుల అశ్వత్థామను ఎదిరించారు. ధర్మరాజు భీమసేన వాళ్ళిద్దరూ ఆ అశ్వత్థామకు తోడుగా దుర్యోధను నిలబడి పాండవులను ఎదిరించాడు. అప్పుడు జరిగిన యుద్ధం పిరికి వారికి ఎంతో భయాన్ని కలిగించింది. ఆ యుద్ధంలో భీముడు అంబష్ట, మాలవ, వంగ, శిబి త్రిగర్త సైన్యాన్ని చంపి మృత్యులోకానికి పంపించాడు. అంతేకాకుండా భీముడు అభిషాహులను, శూరసేనులను, ఇంకా ఎంతోమంది క్షత్రియులను వధించి నేలను నెత్తుడి బురదగా మార్చేశాడు. మరోవైపున అర్జునుడు తన బాణాలతో యోధేయులను, అద్రిజులను, మద్రకులను, మాలవులను వధించాడు. ఓ మహారాజా, తర్వాత సోమదత్తుడు సాత్యకితో ఘోరంగా పోరాడాడు. సాత్యకి సోమదత్తుడి ధనస్సును ఒక బల్లతో ముక్కలు చేశాడు. తర్వాత ఒక భీకర బాణాన్ని ప్రయోగించాడు. దానికి బంగారు రెక్కలున్నాయి. అదెంతో పదునుగా ఉంది, మండిపోతున్న అగ్నిలాగా ఉంది. ఆ బాణం సోమదత్తుడి ఛాతిలోకి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బకు సోమదత్తుడు మరణించాడు. తర్వాత ధర్మరాజు ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ మహాబాహు యుధిష్ఠిరా, నేను చెబుతున్న మాట విను. నువ్వు ఇప్పుడు ఆచార్యుడితో యుద్ధాన్ని ఆపు. ఈయన ఎప్పుడూ కూడా నిన్ను పట్టుకోవాలని చూస్తుంటాడు. కనుక నీతో యుద్ధం చేయటం ద్రోణుడికి తగింది కాదు. ఈ ద్రోణుడి వినాశనం కోసం పుట్టినవాడే ఈయనుడు చంపుతాడు. కనుక గురువును విడిచిపెట్టి దుర్యోధనుడున్న చోటుకి వెళ్ళు. రాజా రాజ్ఞి యోద్ధవ్యః నారాజ్ఞ యుద్ధమిష్యతే. రాజుతోనే యుద్ధం చేయాలి, కానీ రాజు కాని వారితో యుద్ధం చేయకూడదు. కనుక దుర్యోధనుడు ఉన్న చోటికి వెళ్ళు, అతడితో నువ్వు యుద్ధం చేయి. ఇటు నా సహాయంతో అర్జునుడు, భీముడు కౌరవులతో యుద్ధం చేస్తూ ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ మాట విని ధర్మరాజు ఒక ముహూర్త కాలం ఘోర యుద్ధం గురించి ఆలోచించాడు. అప్పుడు ప్రదోషకాలం అయ్యింది. ఆ సమయంలో రణభూమిలో ఇంకొక వైపున ద్రోణుడు పాండవ పాంచాల సైన్యాలను సంహరిస్తున్నాడు. అన్నాడు సంజయుడు: 163, 164, 165, 166 అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కౌరవ పాండవుల మధ్య జరుగుతున్న యుద్ధం అతి ఘోరంగానూ భయంకరంగానూ జరుగుతుంది. అప్పుడు లోకాన్ని అంతా చీకటి ధూళి కప్పివేశాయి. యుద్ధభూమిలో నిలబడిన యోధులకు ఆ చీకటిలోనూ దుమ్ముల్లోనూ ఎవరెవరో తెలియటం లేదు. ఎవరో చాలామంది చచ్చిపోయారు. అందుచేత ఒకరినొకరు గుర్తించలేకపోతున్నారు. కేవలం అక్కడ అనుమానంతో, సంజ్ఞలతోనూ మాత్రమే యుద్ధం జరుగుతోంది. ఏ ఆభరణాలు వేసుకున్నారో దాన్ని బట్టి యుద్ధం జరుగుతున్నది. ఆ కటిక చీకటిలో నీ కుమారుడి ఆలోచన ప్రకారంగా వేల కొద్ది మహారథులు కొట్టుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.